వైసీపీ అధినేత జగన్ పై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర విమర్శలు చేశారు. సొంత కుటుంబ సభ్యుల నుంచే జగన్ వెన్నుపోటు రాజకీయాలు ప్రారంభమయ్యాయని, అందుకే ఆయన వెన్నుపోటు దివానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారని వ్యాఖ్యానించారు. పేర్ని నాని, కొడాలి నాని వ్యాఖ్యలు ప్రజల్లో అపహాస్యానికి గురవుతున్నాయని అన్నారు. బ్రిడ్జ్ కోర్సులపై వైసీపీ చేస్తున్న విమర్శలు అవగాహన లేని నిదర్శనమని పేర్కొన్నారు. కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజా మద్దతు లేకపోవడంతో వైసీపీ నేతలే మళ్లీ సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. వింత వింత అపహాస్యం పాలైపోయేలాగా వింత కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ముందుకు తీసుకెళ్తా ఉంది. మొన్న కోటి సంతకాలు అన్నారు. కోటి సంతకాలు పెట్టే బదులు మీరు అసెంబ్లీకి రావచ్చుగా, 40% ఓటింగ్ మాకు ఉంది అని అంటున్నారు. మరి ప్రజల బాధలు, ప్రజలు పడుతున్న అవస్థలు మరి మీరు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడవచ్చుగా. కోటి సంతకాలు ఎందుకు? మళ్ళీ ఆ కోటి సంతకాలు మీ ఒకళ్ళ చేత, మీ కార్యకర్తల చేత పెట్టినోళ్ళే సంతకాలు మార్పించి పెట్టి ఎందుకు ఆ కష్టాలు? అంటే జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, వస్తున్న పెట్టుబడుల్ని ఏదో రకంగా డైవర్ట్ చేయాలి, డైవర్ట్ పాలిటిక్స్, లేకపోతే డైవర్షన్ అనేది, అలాగే లేకపోతే క్రెడిట్ చోరీ, వీటి మీద దృష్టి. కానీ మీలాంటి వాళ్ళకి కూడా లోకేష్ గారు ఒక మాట చెప్పారు, ఒకవేళ పెట్టుబడిదారులు మీ దగ్గరికి వస్తే ఆ క్రెడిట్ మీకే ఇస్తాం, పెట్టించండి, ఆహ్వానిస్తాం, మేము గ్రీన్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తాం, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి అన్నారు. ఎందుకంటే ఈ క్రెడిట్ చోరీలు ఎందుకు, డైరెక్ట్గా మీరు తీసుకురండి, మీకే ఇస్తాం గుడ్ విల్, దాన్ని మిమ్మల్ని ఎదరపెడతామని చెప్తున్నాం కదా. అయితే మళ్ళీ వెన్నుపోటు తినమంట. ఆ వెన్నుపోటుకే కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు వెన్నుపోటు? ఇంట్లోంచి, సొంత ఇంట్లోంచి తల్లిని గెంటాడు, తల్లిని రోడ్డు ఎక్కించాడు, ఓడిపోయే చాటు సీట్ ఇచ్చాడు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీకి గెలిచిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి అక్కడ పెట్టాడు. ఆయన వింత అపహాస్యం పాలైపోయేలాగా వింత. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మలగూడ పరిధిలోని లంబిని